హైదరాబాద్కు కూతవేటు దూరంలో సిద్దిపేట జిల్లా గౌరారం విలేజ్లో ఉన్నటువంటి కావేరీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి విద్యార్థులు ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం పదండి. కావేరీ యూనివర్సిటీలో విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్స్, వారి నైపుణ్యం పెంచడం ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం అంతా కూడా ఇప్పుడు ట్రాక్టర్ చేయడం ద్వారానే జరుగుతుంది. ఈ యూనివర్సిటీలో మాత్రం విద్యార్థులకు ట్రాక్టర్తో పాటు వ్యవసాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ రకంగా ట్రాక్టర్ వినియోగం చేస్తున్నారు, ట్రాక్టర్కు సంబంధించి ఏ రకంగా వర్క్ చేస్తుంది. ప్రస్తుతం మనతోని మాట్లాడేందుకు ప్రొఫెసర్ మారన్ ఉన్నారు. నమస్తే సార్. అసలు స్టూడెంట్స్కు ఏ రకంగా దీన్ని అవగాహన కల్పిస్తున్నారు, ఎట్లా నేర్పిస్తారంటే ఓవరాల్ ఒక ట్రాక్టర్ కట్ సెక్షన్ మోడల్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ దే అండర్స్టాండ్ అగ్రిగేట్స్, ఒక ఇంజిన్ ఎక్కడ ఉంటుంది, గేర్ బాక్స్ ఎక్కడ ఉంటుంది, విజువలైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేస్తారు. తర్వాత ఆ డ్రైవ్ లైన్, ఇంజిన్ హౌ ఫంక్షన్, ఒక్కొక్క కాంపోనెంట్స్, క్లచ్, గేర్ బాక్స్, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఈ కాంపోనెంట్స్ ఎలా ఫంక్షన్ చేస్తుందని ఫస్ట్ విజువలైజ్ చేస్తారు. తరువాత డిపార్ట్మెంట్ వైజ్ ఇంజిన్, హైడ్రాలిక్, గేర్ బాక్స్ అలాంటి అగ్రిగేట్స్ వైజ్ ఈచ్ ఒక్కొక్క కాంపోనెంట్ని ఓపెన్ చేసి దాంట్లో లోపల ఏదైతే కాంపోనెంట్స్ ఉంది, దాంట్లో వేరబుల్ ఐటమ్స్ ఏంటి, సర్వీస్ రిపేర్ ఏది వస్తుంది అని వన్ బై హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేస్తారండి. వన్స్ ఫార్మ్ మిషనరీ సెంటర్ ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఒక మెకానిక్ కాంటాక్ట్ చేసి ఎగ్జాక్ట్లీ ఈ పర్టికులర్ ఏరియాలో నాకు ఒక ట్రబుల్ ఉంది, ఏం చేయొచ్చు అని వాళ్ళు డౌట్ అడుగుతారు. దే గివ్ ఓవర్ ఫోన్లో ఒక రెమెడీ ఇస్తారు, బై దేర్ ఓన్ రిపేర్ చేసుకుంటారు. ఎన్ని మంత్స్ వాళ్ళకు కోచింగ్ ఇస్తారు, అంటే ఎట్లా ఉంటుంది పీరియడ్ ఆఫ్ టైం? సార్ పీరియడ్ ఆఫ్ టైం ఒక కంప్లీట్ ట్రైన్ మెకానిక్ 3 to 4 months ఆ టైంలో మనం ఒక మెకానిక్ని తయారు చేయొచ్చు. వీ ఆఫరింగ్ ఫర్ 4 to 5 month కోర్స్. ఇంప్లిమెంట్స్ హౌ టు అటాచ్ ది ఇంప్లిమెంట్, దానికి హౌ టు యూస్, ఏ గియర్లో వాడాలి, ఇదంతా కంప్లీట్ ఒక ఫుల్ఫిల్డ్ మెకానిక్ కమ్ డ్రైవర్గా ఇక్కడి నుంచి బెడ్ వెళ్తారు సార్. ఈ ఫంక్షన్స్ హౌ ఇంజిన్ వర్క్, ఆపోజిట్ సైడ్లో కట్ సెక్షన్ చూడవచ్చు, హౌ పిస్టన్ గో అప్ అండ్ డౌన్, తర్వాత క్లచ్ ఎలా పనిచేస్తుంది, ఇది న్యూట్రల్ పొజిషన్లో ఉంది. న్యూట్రల్ పొజిషన్లో ఏదైతే కాంపోనెంట్స్ పనిచేస్తుంది, వన్స్ ఆఫ్టర్ ఎంగేజింగ్ ది గియర్ అప్పుడు ఏమవుతుంది మీరు ఇక్కడి నుంచి చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇమాజిన్ చేయకుండా విజువలైజ్ చేసి కన్ను ఎదురుగా చూస్తారు. చూసి ఒక అండర్స్టాండింగ్ వస్తారు. తర్వాత వన్ బై ఒక్కొక్క కాంపోనెంట్, ఇంజిన్, గియర్ బాక్స్, ట్రాన్స్మిషన్ ఇలాంటిది వన్ కాంపోనెంట్. ఇంజిన్లో వచ్చేపాటికి సిస్టమ్, ఇంజిన్లో వాట్ ఆర్ ఆల్ ది సిస్టమ్ ఉంది వాళ్ళు థియరీ ఫస్ట్ నేర్చుకుంటారు సార్. అండ్ దెన్ ఇంజిన్ ప్రాక్టికలీ ఇక్కడ చదివిన ఎయిర్ సిస్టమ్, ఫ్యూయల్ సిస్టమ్ అండ్ కూలింగ్ సిస్టమ్ ఇదంతా ఎక్కడ అక్కడ అప్లికబుల్ అవుతుందని స్టెప్ బై స్టెప్ దే డిస్మాంటిల్ బై దేర్ ఓన్ హ్యాండ్ వాళ్ళ చేతుల నుంచి ఓపెన్ చేసి ఒక్కొక్క సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకుంటారు. తరువాత ట్రబుల్ షూటింగ్, ఇప్పుడు ఏ టైప్ కంప్లైంట్, ఎలాంటి రిపేర్ వచ్చింది, అది ఏ సిస్టంలో రిలేట్ అయ్యిందని రిలేట్ చేసుకుంటారు సార్. బై దేర్ ఓన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి ఇప్పుడు ఎయిర్ ఇంటేక్లో ప్రాబ్లం అంటే వేర్ యూ వాంట్ అటెండ్, మొత్తం ఇంజిన్ ఒక కాంపోనెంట్ అని కాకుండా ఎగ్జాక్ట్లీ నేరో డౌన్ అక్కడ ఎక్కడ ట్రబుల్ ఉందో అక్కడ వెళ్తారు సార్. ఇదంతా వీ కెప్ట్ హియర్. ఇది కూడా హెవీ డ్యూటీ కాంపోనెంట్స్, ఇది కూడా మన స్టూడెంట్స్ డిస్మాంటల్ చేసి బై దేర్ ఓన్ హ్యాండ్ అసెంబుల్ చేస్తారు. మారుతున్న టెక్నాలజీకి ఆధారంగా వ్యవసాయంలో కూడా టెక్నాలజీ ఉపయోగం పెరిగిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం రీసెంట్గా డ్రోన్ సంబంధించి వ్యవసాయంలో డ్రోన్ ఉపయోగం అనేది చాలా ఇంపార్టెంట్ తయారైంది. ఇక్కడ కావేరీ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులకు కూడా డ్రోన్ ద్వారా ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి, డ్రోన్ వ్యవసాయం ఎట్లా ఉంటుంది అనే దానిపైన స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఈ డ్రోన్ సంబంధించి వ్యవసాయం స్టూడెంట్స్కి ఎట్లా నేర్పిస్తారు, అసలు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? యాక్చువల్గా ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ కావేరీ యూనివర్సిటీలో డ్రోన్స్ కావేరీ యూనివర్సిటీ రెండు కలిపి ఇక్కడ రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం. ఇది మెయిన్ యూస్ దేనికంటే స్టూడెంట్స్ కానీ, రైతులు కానీ, ఎవరైనా అగ్రికల్చర్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళు డ్రోన్ కొనుక్కున్నా, ఎవరైనా కానీ డ్రోన్ ఫ్లై చేయాలంటే కంపల్సరీ ఒక లైసెన్స్ అనేది ఉండాలి. దాన్ని రిమోట్ పైలట్ సర్టిఫికేట్ అంటాం. ఆ సర్టిఫికేట్ కావాలంటే కంపల్సరీ మన అకాడమీకి వచ్చి ఇక్కడ వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటే మనము ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తాము. సో ఆ రిమోట్ పైలట్ సర్టిఫికేట్ రావాలంటే ఇక్కడ ఒక 5 days ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కానీ 10th పాస్ అయిన వాళ్ళు, ఎవరైనా కానీ
ఫిజికల్గా ఫిట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి 5 days ట్రైనింగ్ ఇస్తాం. ఆ 5 daysలో ఫస్ట్ 2 days వచ్చేసి గ్రౌండ్ క్లాసెస్, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ వాళ్ళకు అసలు డ్రోన్ ఎప్పుడు ఫ్లై చేయాలి, ఎలా ఫ్లై చేయాలి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అవి నేర్పిస్తాము. థర్డ్ డే వచ్చేసి బేసిక్ అసెంబ్లీ, కనీసం చిన్న చిన్న రిపేర్స్ వస్తే వాళ్ళు చేసుకోవడానికి అది నేర్పిస్తాము. అండ్ సిమ్యులేషన్ ఉంటుంది. డైరెక్ట్ వాళ్ళకి ఇంత డ్రోన్ ఇవ్వకుండా వాళ్ళకి నార్మల్గా ఏంటంటే సిస్టంలోనే ఒక 3 hours ప్రాక్టీస్ చేపిస్తాం. వాళ్ళకి డైరెక్ట్ డ్రోన్ ఇవ్వక ముందే కంపల్సరీ మనకు వాళ్ళకి సిమ్యులేషన్ ఇచ్చిన తర్వాత లాస్ట్ 2 days వచ్చేసి మనము ప్రతి స్టూడెంట్ కంపల్సరీ ఒక 4.5 hours ట్రైనింగ్ ఫ్లై చేసేలాగా మనకి ఈ గ్రౌండ్లోనే ట్రైనింగ్ ఇస్తాము. సో దీనికి మనకు ఢిల్లీ నుంచి డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం ఇన్స్పెక్ట్ చేసి ఈ అకాడమీని మనకు వాళ్ళు అప్రూవ్ చేశారు. సో మన దగ్గర ట్రైనింగ్లు ఏంటంటే స్టూడెంట్స్కి నార్మల్ వేరే చిన్న డ్రోన్ కాకుండా కంపల్సరీ ఇక్కడికి వచ్చే ఫార్మర్స్ కానీ స్టూడెంట్స్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి యూజ్ ఉండడానికి మనం అగ్రికల్చర్ డ్రోన్ మీదే ట్రైనింగ్ ఇస్తున్నాం. నార్మల్ వేరే చిన్న డ్రోన్స్ కానీ ఇలాంటి డ్రోన్స్ కాకుండా మనం అది మీరు చూసినట్టయితే అది 10 liters కెపాసిటీ ఉన్న స్ప్రేయింగ్ డ్రోన్ ఇది. సో ఒక స్ప్రేయింగ్ ట్యాంక్ 10 liters ఉంటుంది. దాంతో పెస్టిసైడ్ అది ఒక 6 to 7 minutesలో ఒక ఏకర్ స్ప్రే చేస్తుంది ఒక ట్యాంక్. సార్ మనకి ఏంటంటే వాళ్ళకి డౌట్ వస్తుంది జనరల్గా కవర్ అవుతుందా లేదని. దానికి ఉన్నది ఏంటంటే ఓవర్లాపింగ్ కానీ డబల్ పడడం కానీ స్లో ఇవన్నీ ఏముండవు. సో కంపల్సరీ ఇది ఒక 1 acre స్ప్రే చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కూడా మనం ఇక్కడ నేర్పించేది అదే, వాళ్ళకి ఎలా స్ప్రే చేయాలి, ఎలా డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి, అసలు యాక్చువల్గా బేసిక్ కంట్రోల్స్ ఏముంటాయి. మనం ఈ ట్రాన్స్మిటర్ యూజ్ చేస్తాము 12 channels అని. డ్రోన్ ఫ్లై చేయడానికి, ముందుకు వెనక్కి వెళ్ళడానికి, అప్ డౌన్ లెఫ్ట్ రైట్ తిరగడానికి అండ్ మాన్యువల్ కంట్రోల్స్ కానీ ఓకే ఇవన్నీ ఈ యాప్ దీంట్లో ఏరో జీసీఎస్ అనే గ్రీన్ యాప్ ఉంటుంది. ఈ ట్రాన్స్మిటర్ యూజ్ చేసి మనం టోటల్గా డ్రోన్ ఫ్లై చేస్తాం. ఏదైతే డ్రోన్కి సంబంధించి ఏమన్నా టెక్నికల్గా ఇష్యూస్ వస్తే అవి ఎట్లా సార్ట్అవుట్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ విద్యార్థులతో పాటు రైతులకు కూడా ఒక ప్రొఫెషనల్గా ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ అనేది ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్లో ఇస్తున్నారు. కెనాల్కు సంబంధించి వాటరు ఎంత ఉపయోగించాలి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వీసీ సార్ ఉన్నారు. దీని ప్రత్యేకత ఏంటి సార్? పైరు యొక్క పెరుగుదల దశలను దృష్టిలో పెట్టుకొని మనము నీరిస్తాం. రెండోది ఎంత మోతాదులో ఇవ్వాలి, ఇచ్చే నీటిని మెజర్ చేసుకోవాలి. మూడోది మనం ఏ విధంగా ఇస్తాము, అంటే స్ప్రింక్లర్ పద్ధతిలో ఇస్తామా, డ్రిప్ పద్ధతిలో ఇస్తామా, బోదెలు కట్టిస్తామా అన్నది ఒకటి. ఇక్కడ ఏం క్రియేట్ చేశామంటే ఒక వ్యవస్థ క్రియేట్ చేశాము. ఏంది, కెనాల్స్లో మనకు రెక్టాంగులర్ షేప్లో కెనాల్ ఉంటుంది, ట్రెపజాయిడల్ షేప్లో కెనాల్ ఉంటుంది, వీ నాచ్ అంటాం దీన్ని, వీ షేప్లో కెనాల్ ఉంటుంది. సో వీటిని ఇక్కడ అదేవిధంగా పైప్స్ ఉంటాయి. సో వీటిలో మనము ఇక్కడ వాటి యొక్క రెప్లికా ఇక్కడ క్రియేట్ చేశాము. స్టూడెంట్స్ కనుక హైట్ మెజర్ చేసుకుంటే మనకు ఈ పాయింట్కి వెళ్ళి ఎంత వాటరు మనం డిశ్చార్జ్ చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. హియర్ వీ హ్యావ్ దేర్ యూ కెన్ సీ ద వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఓపెన్ వెల్ దేర్. We have 2 media filters which consists of sand inside. Because we are getting water from the open well, we will have organic impurities. So to filter the organic impurities we use media filters. Then since it contains sand, to overcome the problem of if any sand is infiltrating into the pipeline, so we have the disc filters there. So here we also have automatic cleaning of the filters facility depending upon the pressure say build up or the pressure differential that we will set automatically. From here water goes to so what you call through this we can measure the water here through water meters. We also have another unit here what we call it as controller with all the facilities to manage how much water to give, when to give, what type of fertilizer to be given. All those things are అవైలబుల్ హియర్. మొక్కకు నీటి ద్వారానే మనము ఇది పోషకాలు కూడా అందించడానికి, ప్రధాన పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు కూడా అందించడానికి అవకాశం ఉన్నది. మాన్యువల్తో కూడినటువంటి ఒక వెదర్ సెంటర్ను ఎక్స్ప్లెనేషన్ వారికి టీచింగ్ అనేది ఇస్తారు, విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. మనతో మాట్లాడిన ప్రొఫెసర్ సార్ ఉన్నారు. ఈ వెదర్ స్టేషన్ సంబంధించి ఎట్లా ఉపయోగపడుతుంది, స్టూడెంట్స్కి ఏ రకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారు? మనం ముఖ్యంగానండి ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మొత్తం వచ్చినప్పుడు వాళ్ళకి అసలు వ్యవసాయంలో వాతావరణం ఇంపార్టెన్స్ గురించి మొదలుపెట్టి ఏ విధంగా మనకి వాతావరణంలో ఈ యొక్క రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ఆపరేట్ చేయాలి, ఏ విధంగా చూడాలన్న విషయంలో కూడా వాళ్ళకి నేర్పిస్తాం అనమాట. ఇక్కడ మొదటగా ముఖ్యంగా సన్షైన్ రికార్డర్ అని ఉందండి. అది ఏంటంటే మనకి
సన్షైన్ రికార్డర్లో మనకి యాక్చువల్గా రోజులో ఎంతసేపు మనకి ఈ యొక్క సన్ లైట్ వచ్చిందనేది అది రికార్డ్ చేసి మనకి చెప్తుంది అనమాట రోజుకి. ఆ విధంగా దాన్ని సన్షైన్ రికార్డర్ అంటారండి. రోజుకి 2 సార్లు మార్నింగ్ మనం 7 గంటలకు ఒకసారిని, దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి కూడా దీన్ని ఈ రికార్డింగ్ చేస్తూ రెగ్యులర్. దాని తర్వాత మనకి ఆ పక్కన మనకి రెయిన్ గేజ్, అదే మాన్యువల్ రెయిన్ గేజ్ అనమాట. యాక్చువల్గా ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఎంతవరకు ఆ వర్షం పడింది అనేది క్వాంటిఫై చేయడానికి అందులో మనకు ఒక మెజర్మెంట్ సిలిండర్ ఉంటుంది. దాని ద్వారా మనం ఆ వాటర్ ఎంత పడిందో కూడా మనం మెజర్ చేసుకుని మనకి ఎంత రెయిన్ఫాల్ పడిందో కూడా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మనకి సాయిల్ థర్మామీటర్స్ ఇక్కడ ఉన్నాయండి 5 రకాలు. 1, 2, 3, 4, 5. 5 కూడా 5 డెప్త్స్లో మనకి ఈ సాయిల్ థర్మామీటర్స్ ఉంటాయి. ఒకటంటే 0 to 5, 5 to 10, 10 to 15, 15 to 20, 20 to 30 అని ఈ 5 రకాలు మనకి డెప్త్స్లో మనకి థర్మామీటర్ అంట. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే భూమిలోని సాయిల్లో టెంపరేచర్ ఏ విధంగా ఉందో అన్నది అక్కడ మనకి అవగాహన వస్తుంది. దీన్ని ఈ 5 సాయిల్ థర్మామీటర్స్లో దాన్ని బట్టి కూడా మనం ఏదైనా భూమి వేడి ఎంతవరకు ఉంది ఏ విధంగా కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఓపెన్ ప్యాన్ ఎవాపరోమీటర్ ఉంది ఇక్కడ. రోజులో మనకి నీరున్నప్పుడు ఈ నీరు ఏ విధంగా ఎవాపరేట్ అవుతుంది, ఎంత శాతం ఎవాపరేట్ అయిపోతుందో దాని గురించి కూడా ఓపెన్ ప్యాన్ ఎవాపరోమీటర్లో మనం రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా పిల్లలకి మేము అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి చక్కగా వాళ్ళకి టీచ్ చేసి వాళ్ళకి ఎప్పుడైతే ఈ వాతావరణం గురించి అవగాహన వచ్చిందో పంటలు పండించుకున్నప్పుడు ఆ పంటలు పండించుకునేటప్పుడు అదంతా కూడా ఈ నాలెడ్జ్ అంతా కూడా దానికి అనుసంధానం చేసుకుని ఆ విధంగా వాళ్ళు పంటలు పండించడం అంటూ జరుగుతుంది. అంటే ఎప్పుడైతే గాలి బాగా వీస్తుందనుకోండి, గాలి బాగా వీసినప్పుడు ఆ రోజు మనం తూర్పాలు పట్టడము పంట హార్వెస్ట్ చేసుకున్నప్పుడు, అదేవిధంగా వర్షం పడుతుందని చెప్పినప్పుడు ఆ టైంలోనే పిల్లలు మనము రైతులు దాని తర్వాత స్టూడెంట్స్ కూడా సోయింగ్స్ విత్తనం విత్తుకోవడం, ఆ విధంగా మనం ఇదే విధంగా మళ్ళీ ఎప్పుడైతే మనకి చీడపీడలు ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏమి చేయాలో కూడా ఇవన్నీ కూడా మనం సరైన సమయానికి చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఈ ఇందాక డిస్కస్ చేసిన అన్ని పారామీటర్స్ రికార్డింగ్ అవుతుంది, ఆటోమేటిక్గా ట్రాన్స్మిట్ కూడా అయిపోతుంది. అంటే ఐఎండి వాళ్లకు చేరవేయబడుతుంది, మాన్యువల్గా చేసేది ఏముండదు. అన్నీ కలిపి ఒకే చోటనే రికార్డ్ అవుతాయి. యాక్యురేట్గా ఉంటుంది ఇది. మేము దాన్ని కూడా ఉదాహరణకు వర్షం పడిన రోజు ఇక్కడెంత రికార్డ్ అయింది వర్షపాతము, అక్కడెంత రికార్డ్ అయింది, సిస్టమ్స్ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం మేము. స్టూడెంట్స్కు ఫీల్డ్గా నేరుగా విద్యార్థులందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎట్లా స్టూడెంట్స్కు పంటలపైన అవగాహన కల్పిస్తారు, ఏ రకంగా వాటర్ ఉపయోగించాలని చెప్తారు, ఫీల్డ్ వర్క్ ఎట్లా ఉంటుందో? ఇక్కడ మనకి బీఎస్సీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మనకి ఉంటారండి. వాళ్ళందరికీ కూడా మేము ప్రాక్టికల్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రాక్టికల్స్లో పిల్లలకి కేవలం వాళ్ళకి సీడ్ టు సీడ్ అంటే మొత్తం ఒక్కొక్క పంటని మొదలుపెట్టిన కాడి నుంచి ఎక్కడ విత్తనం నుంచి మళ్ళీ విత్తనం దాకా ఏ విధంగా వాళ్ళు పంటను పండించాల గురించి పిల్లలకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ఫామ్ అంతా కూడా స్టూడెంట్స్ ఇన్స్ట్రక్షనల్ ఫామ్ అని అనమాట, టీచింగ్ అనమాట. పిల్లలకి స్పెసిఫిక్గా వాళ్ళకి ప్రతి స్టూడెంట్స్కి వాళ్ళకి కొన్ని విత్తనాలు ఇచ్చి ఒక క్రాప్లో అంటే మనకి పెసర్లు, మినుములు, కందులు ఎట్లాగో, ఆయిల్ సీడ్స్ అంటే నూనె గింజల పంట ఎట్లాగా, దాని తర్వాత మనకి ప్రొద్దుతిరుగుడు ఇవన్నీ కూడా రకరకాల పంటలన్నీ కూడా ఏ విధంగా పండించాలనే దాని గురించి వాళ్ళకి ఇచ్చి మొదటి నుంచి సీజన్లో వాళ్ళకి విత్తనాలను ఇచ్చి వాళ్ళకి విత్తనాలు వాళ్ళతో వేయించి జొన్న, మొక్కజొన్న, వేరుశనగ ఇటువంటి పంటలు అన్నీ కూడా పిల్లలకి అవగాహన ఇవ్వడానికి ఇక్కడ మేము వాళ్ళతోటి పండించడం చేపిస్తాం అనమాట. అంటే వాళ్ళకి ప్రతి వారం వాళ్ళకి ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్స్ వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు వాళ్ళకి విత్తనాలు ఇచ్చిన తర్వాత విత్తనం తర్వాత అది మళ్ళీ ఏ విధంగా మొలక వచ్చింది, మొలక వచ్చిన తర్వాత ఏ విధంగా అది పంట పండుతుంది, తర్వాత ఏ విధంగా ఏదైనా పురుగులు ఏమైనా ఉన్నప్పుడు ఆ యొక్క మందు ఏదైనా పెట్టి ఏదైనా కొట్టడం అంటూ జరుగుతుంది. ఏ మందుతో కొట్టాలని కూడా చెప్తూ ఉంటాము. దాని తర్వాత హార్వెస్టింగ్ అంటే కోసేటప్పుడు కూడా ఏ విధంగా కోత కోయాలి కూడా అన్ని రకాల విషయాలు కూడా మనకి ఈ పిల్లలకి ఒక అవగాహన ఇస్తాం అనమాట. ఒక పంటని విత్తనం నుంచి మన విత్తనం దాకా ఏ విధంగా పండించుకోవాలో పిల్లలకి మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బేసిక్గా స్టూడెంట్స్కు ఎట్లా అగ్రికల్చర్ మీద పట్టు వచ్చే విధంగా టీచింగ్ ఇస్తారు, ఫీల్డ్ వర్క్లో ఇంకేం నేర్పిస్తారు? మనము ఏమంటే ఇక్కడ కమర్షియల్ R&D ఫెసిలిటీ ఉందండి. ఇది మన కమర్షియల్ సీడ్ రీసెర్చ్ చేసే ఫెసిలిటీ ఇది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మంచి విత్తనాలు, కొత్త వెరైటీసు, హైబ్రిడ్ సీడ్స్ అవన్నీ డెవలప్ చేస్తుంటాము. మన పెద్ద కావేరీ సీడ్స్
పెద్ద R&D టీం ఉంది. ఒక 200 సైంటిస్ట్ పనిచేసే పెద్ద R&D టీం ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే బయట ఫీల్డ్లో చేస్తాం కదా, దానికి ఇన్ అడిషన్ టు దట్ మనం ఇక్కడ గ్రీన్ హౌస్ ఫెసిలిటీలో స్పీడ్ బ్రీడింగ్ ద్వారా ఫాస్ట్గా ఎంత త్వరగా కొత్త కొత్త విత్తనాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నది మీరు చిల్లీ స్పీడ్ బ్రీడింగ్ ఫెసిలిటీ. ఇలాంటి ఇన్ని వేరే వేరే క్రాప్లో మన ఫెసిలిటీ చాలా పెద్ద ఫెసిలిటీస్ ఉన్నాయి. దీని నుంచి మనము యూనివర్సిటీ మనతో టైఅప్ చేసుకొని స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం, ఈ మన సంశోధనాల గురించి వాళ్ళకి ఎర్లీ స్టేజ్లో చాలా ఏమంటారంటే అడ్వాంటేజ్గా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఇండస్ట్రీ, యూనివర్సిటీ ఒకే క్యాంపస్లో ఉండడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఇటువంటి ఎక్స్పీరియన్స్ నాకు తెలిసినట్టు ఏ యూనివర్సిటీ ఎక్కడ కూడా లేదు ఈ స్కేల్లో. మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ కమల్నాథ్ రెడ్డి ఉన్నారు. సార్, అంటే సోలార్ వినియోగం సంబంధించి స్టూడెంట్స్కి ఎట్లా సోలార్ ఏ రకంగా ఉపయోగించాలని కానీ, ఏ రకంగా దీని ఉపయోగం ఉంటుందని కానీ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ సోలార్ ప్యానెల్ ద్వారా మనకేంటంటే ఈ సోలార్ ఎఫెక్ట్ వల్ల మనకి ఆన్లైన్ గ్రిడ్ ద్వారా కనెక్షన్ చేస్తాం. 630 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది మనకి. ఆ 630 kV ట్రాన్స్ఫార్మర్కి ఆన్లైన్ గ్రిడ్ ద్వారా కనెక్షన్ ఇస్తే మనకి ఏమవుతుందంటే దీనిలో ఉన్న పవర్ మొత్తం ఆ గ్రిడ్ లోపలికి వెళ్తుంది. ఆ గ్రిడ్ లోపల వెళ్ళిన తర్వాత మన యూటిలైజేషన్ ఏదైతే ఉందో అక్కడ మనకి గవర్నమెంట్ వాళ్ళది ఈ గ్రిడ్ లోపలికి పవర్ కన్జంప్షన్ ఎంత ఉందనేది బైపోలార్ రీడింగ్ ద్వారా తెలుస్తుంది. యూనివర్సిటీలో గర్ల్స్కు బాయ్స్కి సపరేట్గా 2 హాస్టల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇది చూస్తున్నాం మనం, ఇది బాయ్స్ హాస్టల్ సంబంధించి. ఆ ముందర కొంత డిస్టెన్స్లో కనిపిస్తున్నది గర్ల్స్ హాస్టల్. ఒకసారి మనం వార్డెన్ ఉన్నారు ఇక్కడ, వార్డెన్తో మాట్లాడదాం. ఒక రూమ్కి వచ్చేసి 4 బాయ్స్ ఉంటారు విత్ లాకర్. క్యారమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత టేబుల్ టెన్నిస్, ఫ్యూజ్ బాల్, ఆ క్రికెట్ ఉంది, మరి మా దగ్గర వాలీబాల్ గేమ్స్ సంబంధించిన మొత్తం ఉన్నాయి. వీక్లీ ఫ్రూట్స్ ఇస్తారు, స్వీట్స్ ఇస్తారు, మళ్ళీ నాన్ వెజ్ ఉంటుంది, స్నాక్స్ ఉంటుంది, కర్డ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి మన చాకోస్ ఉంటాయి, మిల్క్, టీ, అలా దాని తర్వాత వచ్చేసి బూస్ట్, కార్న్ఫ్లాక్స్ ఇవి కూడా ఉంటాయి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కావేరీ యూనివర్సిటీ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది? దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఆహార భద్రత, పోషక భద్రత, వనరులను కాపాడుకోవటము, వ్యవసాయానికి సంబంధించిన అనుబంధ కోర్సులే కాకుండా టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు కూడా మేము ఆఫర్ చేస్తూ ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్, ఓకే, పోతే అదేవిధంగా రోబోటిక్స్, ఓకే. సో ఈ విధంగా ఆ కోర్సులు కూడా మేము ఆఫర్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రెండింటికి అనుబంధంగా అంటే వ్యవసాయ విద్యకు సంబంధించిన కోర్సులు, టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు కాకుండా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కూడా మేము ఆఫర్ చేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చేస్తాం. వీటికి అనుబంధంగా ఇన్నోవేషన్ హబ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఒక 10 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, పాలసీ మేకింగ్లో కానివ్వండి, డిజిటల్ అగ్రికల్చర్లో కానివ్వండి, ఏది పోతే ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్లో కానివ్వండి, ఇవన్నీ కూడా ఏది ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ ఉంటుంది, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ ఉంటుంది. సో అదేవిధంగా బీఎస్సీ హార్టికల్చరు, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషను, ఇవన్నీ కోర్సెస్ కూడా వీటికి అనుబంధంగా పెట్టడం జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, యూనివర్సిటీలో టీచింగ్ ఏ రకంగా ఉంది, స్టూడెంట్స్తో మాట్లాడదాం. ఎలా ఉంది కావేరీ యూనివర్సిటీలో, ఏ కోర్సు చదువుతున్నాను? Sir, I am studying BSc Honours Agriculture, and it's been my honor to be over with this university. And mainly the infrastructure of the college and the world class teaching, and we had a great experience with our university nature, which has been a very impactful to our personal growth and academical growth. లాంగ్వేజ్ లెర్నింగ్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మా ఉపాధ్యాయులు మాకు అర్థమయ్యే విధంగా విద్యను బోధిస్తున్నారు. మా కళాశాల ఎప్పుడు పచ్చని పంటలతో, ఆధునిక నైపుణ్యాలతో కలకలలాడుతుండాలని నేను కోరుకుంటున్నాను. అన్ని కాలేజ్ లాగా కాకుండా మా కాలేజ్ సీడ్ కంపెనీతో టైఅప్ అవ్వడం వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. మాకు ప్రాక్టికల్గా ప్రతిదీ పర్ఫెక్ట్గా చెప్తారు సార్.
సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇవే కాకుండా మా హాస్టల్ రూమ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా, నీట్గా, క్లీన్గా, హైజీనిక్గా ఉంటాయి. మాకు ఆడుకోవడానికి రూమ్స్ కానీ, అక్కడ చదువుకోవడానికి కింద రూమ్స్ కానీ చాలా స్పేషియస్గా, పీస్ఫుల్గా ఉంటాయి. Basically, as I'm from a city background, I don't have any idea on agriculture. But after visiting to this university and seeing the infrastructure and the faculty and everything here, I thought that this is the best university to study BSc agriculture. ముందు తరాల వారికి ఆరోగ్యకరమైన ఆహారం దొరకదు, అందుకని ఎంతో కొంత నా విద్యతో వాళ్ళకి సహాయం పడతానని ఈ కోర్స్ని తీసుకొని చదవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒకటి ల్యాబొరేటరీలో ఉన్నాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్లో కూడా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. సో అసలు పరిశోధనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు వీసీ సార్ ఉన్నారు. సార్, ఇది చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంటు, ఎమిషన్ స్పెక్ట్రోస్కోపీ. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటిదంటే 2 minutesలో మనకు ఒక శాంపుల్లో 64 ఎలిమెంట్స్ అనాలిసిస్ చేయొచ్చు. ఈ టెక్నాలజీని మనం ఆస్ట్రేలియా నుంచి తెప్పించాము. ఫస్ట్ యూజీ స్టూడెంట్స్, ఫర్ ఎంఎస్సీ స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది. మేము ఆల్రెడీ ఒక గ్రాఫ్ గీసాము. ఆల్రెడీ మనకు ఒక 5 స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ 5 స్టాండర్డ్స్ని తయారు చేసి చూపిస్తాము. ఇందులో మనం ఒక శాంపుల్ని ఆల్రెడీ మేము ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. కొన్ని కెమికల్స్ యూస్ చేసి, DTPA లాంటి కెమికల్స్ యూస్ చేసి మేము ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టాము. ఫ్లేమ్ ఉంటుంది. ఈ ఫ్లేమ్ ద్వారా లైట్ చేంజ్ అనేది మనకి ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటుంది. Then in their third year, they will learn about the economic entomology, that is about applied aspect. This applied aspect is all about insects. We will divide into harmful insects as well as beneficial insects, and harmful insects which will damage the agricultural crops. పంటలకు వచ్చే మ్యాక్సిమం వచ్చేసి మనకి ఫంగస్ డిసీజెస్ అనమాట. శిలీంధ్రాలు ఆర్ బోజు అని అంటారు. రకరకాలు ఉంటాయి ఇందులో కూడా. సో అలానే లీఫ్ స్పాట్స్, యాంథ్రాక్నోస్, ఇవన్నీ డిఫరెంట్ టర్మినాలజీస్ అని, డిసీజెస్ అన్ని. ఇంటరాక్టివ్ డిస్ప్లే యూనిట్ అని ప్రతి ల్యాబ్లో కూడా మన కాలేజీలో ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనం డైరెక్ట్ స్టూడెంట్స్కి లైవ్గా డ్రా చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ప్లాంట్ ఆర్ లీఫ్ సపరేట్గా డ్రా చేయాలంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ మనం వైట్ బోర్డ్, చాక్ బోర్డ్ లాగా, సో డైరెక్ట్ ఇలానే పెన్ విత్ డిజిటల్ పెన్ వీ కెన్ యూజ్ వైట్ బోర్డ్ అనమాట. On field activities we carry out, then we give them the field experience of how to pollinate, emasculate and develop a new hybrid, and followed by this we also look into the aspect of quality testing, so how to take sampling, how to sample the seed lots, and then going for different parameters like purity test. What you see here is the purity analysis. So we generally sort out the seed from all the inert matter. This is central lab of the Kaveri University, meant to enhance the analytical and communication skills of the students. We have 30 terminals with advanced configurations, which offers various softwares, which means to enhance all those analytical and communication and soft skills of the students. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో మనము కల్టివేషన్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఆల్ హార్టికల్చర్ క్రాప్స్. హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఫ్రూట్స్ క్రాప్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, స్పైసెస్ అండ్ కాండిమెంట్స్, ప్లాంటేషన్ క్రాప్స్, మెడిసిన్ అండ్ అరోమాటిక్ క్రాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ 4 years డిగ్రీ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ అన్ని కల్టివేషన్ ప్రాక్టీసెస్ అన్నీ నేర్చుకుంటారు. అంటే మనము సీడ్ సోయింగ్ నుంచి మళ్ళీ హార్వెస్టింగ్ వరకు చేసే విధానాలన్నీ కూడా నేర్చుకుంటారు అనమాట. ల్యాండ్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలి, సీడ్ ఎట్లా సో చేయాలి, ఇరిగేషన్ ఎట్లా చేయాలి, న్యూట్రియంట్స్ ఎట్లా ఇవ్వాలి, ఫర్టిలైజర్స్ ఎట్లా అప్లై చేయాలి, హార్వెస్టింగ్ ఎట్లా చేయాలి, ఎంత ఈల్డ్ వస్తుంది, అవన్నీ కూడా ఫీల్డ్లో నేర్చుకుంటారు అనమాట. ఫీల్డ్ తర్వాత వచ్చేది చేసే ప్రాక్టీసెస్ అన్నిటిని పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అని అంటారు అనమాట. అన్ని హంగులతోని ప్రత్యేకమైనటువంటి ల్యాబొరేటరీలు, ఫ్యాకల్టీతోని యూనివర్సిటీ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. వ్యవసాయం పండుగ అనే విధంగా ఈ యూనివర్సిటీ క్యాంపస్ యొక్క నిర్మాణం జరిగింది. ఇది కావేరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో విజయ్, V6 న్యూస్, సిద్దిపేట్.